అది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తాను. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం
భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యమైన మెరుగైన బియ్యం మొబైల్ వాహనం ద్వారా పంపిణీ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలంగా మార్పులను తీసుకువచ్చి ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ దిశగా మునుపెన్నడీ జరగని విధంగా నాణ్యమైన మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను కార్డుదారుని ఇంటి వద్దనే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడం లక్ష్యంగా సంవత్సరానికి 830 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్నటువంటి బియ్యంలో నూకల శాతం, రంగు మారిన శాతం అధికంగా ఉండటం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండటం వలన ఎక్కువ శాతం మంది కార్డుదారులు బియ్యంను వినియోగించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగేటువంటి నాణ్యమైన మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బియ్యం నాణ్యతపై ప్రజలలో గల తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను పంపిణీ చేయటంకు గాను పౌర సరఫరాల సంస్థ మొట్టమొదటిసారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులను చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయ సమయంలోనే స్వర్ణ రకం సన్న బియ్యంకు ప్రాముఖ్యత ఇచ్చి మిల్లింగ్ సమయంలోనే నూకలు 15%, దెబ్బతిన్న బియ్యం 1.5%కు తగ్గించి మెరుగైన స్వర్ణ మధ్యస్థ రకం సాటెక్స్ బియ్యంను సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతోంది. ఇంటి వద్దనే రేషన్ డెలివరీ అనేటువంటి గడప గడపకు రేషన్ పంపిణీ నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కీను అందజేయడం జరిగింది. వేదిక మీదకు సమీపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను అక్షరాల చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ప్రతి ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాన్ని పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి మీ గడప వద్దకే మొబైల్ వాహనాలతో మీ ఇంటి వద్దకే మీ కళ్ళెదుటే సీల్ చేసిన బ్యాగును తెరిచి ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి మైనారిటీ బెనిఫిషియరీస్ కు స్వయం ఉపాధి కల్పిస్తూ నిత్యావసర వస్తువుల పంపిణీ 9260
వెహికల్స్ మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా దాదాపు 830 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో కుంభమవుతనే మెరుగైన రేషన్ సరుకుల పంపిణీ. ఇందుకోసం 9260 మొబైల్ వాహనాలను మన ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి
మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం,
పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో
వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలంటే ప్రాణం, అభివృద్ధే ధ్యేయం, జనహితమే కోరే తండ్రిని మించాడే. జనమందరి క్షేమం జగనన్నకు ముఖ్యం, మాటిచ్చాడంటే అది చేస్తాడంతే. మన రేపటి ఉదయానికి తగుబాటు
బాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా మన రేపటి ఉదయానికి తగు బాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న కూటి కోసం చేసే పనిని కూటి కోసమే వదులుకుని రేషన్ సరుకుల కోసం ఎందరో క్యూలో నిలబడి చూస్తుంటే నాసిగా ఉండే నూకలు ఉండే బియ్యమే వాళ్లకు తగదంటూ వాలంటీర్లతో లక్షల ప్రజలకు కష్టం భారం తగ్గిస్తూ నాణ్యమైన సాటెక్ బియ్యాన్ని గడప గడపకి పంపిస్తూ మంచి భోజనం ప్రజల హక్కనే తండ్రి మాటనే తాను పాటిస్తూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న పైగా నిరుద్యోగులకు ఉపాధి గౌరవం కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఆర్థిక సంస్థల సహకారంతో రాయితీలతో బ్యాంకు లోన్లతో వాహనాలను అందిస్తూ ఇంటి వద్దకే రేషన్ పంపే సరికొత్త చరిత్రనే సృష్టిస్తూ రాజన్న ఆశయాల సాకారంతో ప్రజల కోసమే పనిచేస్తూ యువజనులకు శ్రామికులకు రైతులకు మహిళలకు అందరికీ తోడుంటూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న
తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. అమ్మ ఒడి అనే
ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు ఆచరణ కలిగితామయ నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అప్పదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అధికార యంత్రాంగం చెప్పారంటే మొదలైన యుద్ధం విజయదారులను చూపే చెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకను ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం
10 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. సాహో యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా, సాహో కనివిని ఎరుగని పాలన చూపుతున్న నాయకుడా, సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, ఈ నవరత్నాలతో బాగుపడేసి మాత్ర కరువు ప్రాంతం, ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్మోహన్ సాహో సాహో సాహో, మా ధైర్యం ధైర్యం నీవే జయ హో సాహో 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 సాహో, జన ధైర్యం ధైర్యం నీవే జయ హో. పెరిగిన కలుపును తీసిన శ్రామికుడా, రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపిన నాయకుడా, జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా, నవ్యాంధ్రను నవరత్న కాపులతో ఆదుకున్న మహోన్నతుడా, భరతమాత గర్విస్తున్నదయా ఈ పాలన మోహమని, తెలుగు తల్లి సంతోషించినయా ఈ పాదము తను మోసెనని, సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటూ జీవిస్తున్నావు సాహో సాహో సాహో, మా ధైర్యం ధైర్యం నీవే జయ హో సాహో 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 సాహో, జన ధైర్యం ధైర్యం నీవే జయ హో. మీ బాధలు నేను విన్నాను. రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్మోహన్ సాహో సాహో
అరిగిన కలుపును తీసిన శ్రామికుడా రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపిన నాయకుడా జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా నవ్యాంధ్రుల నవరత్న కాపులతో